నీ గురించి నా దగ్గర మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేదు. ఇక్కడ రెండు ఉన్నాయి. నీ గురించి నా దగ్గర ఎవరు కూడా ఒక్క మాట కూడా వచ్చి మాట్లాడే అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే నేను అవునన్నా నాకు తెలుసు. నేను నా దగ్గర నీ గురించి ఈవెన్ దివ్య కూడా మాట్లాడలేదు. అదే నేను ఒకవేళ ఎవరి దగ్గర మాట్లాడినా ఇదే పాయింట్ మాట్లాడతా. దీన్ని నేను ఇంత చెప్పాలనుకున్నాను నిన్నటి నుంచి కూడా. ఓకే, నాకు టైం కోసం చూస్తున్నా. వీళ్ళందరూ వచ్చారు, క్లబ్ చూద్దాం, టైం దొరికినప్పుడు మాట్లాడదాం అన్నట్టే ఉన్నాను నేను కూడా. ఎందుకంటే నేను చెప్పాలి, చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. రేపు నువ్వు ఒకవేళ నేను ఈ పాయింట్ మీద నేను ఏమంటుంది సార్, కొంతమంది వచ్చి తనుజాకి ఇంపార్టెన్స్ కూడా తగ్గించేయండి అని చెప్తారు. కొంతమంది వచ్చి అసలు దివ్యాన్ని పక్కన పెట్టండి అని చెప్పారు. నేను వింటా. డిసిజన్ నీది. నేను నిఖిల్ వచ్చి డైరెక్ట్ ఒకటే సార్, యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. నేను నామినేట్ చేయాలంటే మిమ్మల్ని నామినేట్ చేస్తాను సార్ లాస్ట్. ఎందుకంటే నాకు కరెక్ట్ మీ వల్లనే ఉంటుంది. బట్ నాకు ఎక్కడో ఏంటంటే వాళ్ళ వల్ల మీకు ఏం డిస్టర్బ్ అవుతుందని చెప్పి నాకు ఎక్కడో నాకు డౌట్ ఉందని చెప్పండి. నేను అనగానండి అది టాస్క్లో కనబడాలి కదా. టాస్క్లో నీకు ఎక్కడైనా కనబడుతుందా నేను ఆడే గేమ్లో అని చెప్పి ఆడుతున్నాను. నేను ఓవరాల్ గేమ్లో ఏమవుతుంది అంటే కదా, నా ఓవరాల్ గేమ్లో నువ్వు గెలుస్తున్నావు అంతా బాగానే ఉంది, కానీ గెలిచిన రిజల్ట్ వాళ్ళకే వెళ్తుంది. అంటే నువ్వు వాటర్ గేమ్ గెలిచావు, అది తనుజ కోసం ఆడే. నువ్వు జోడీగా గెలిచావు, అది దివ్య ఉంది పక్కన. బెడ్ గేమ్ గెలిచావు, ఉన్నావు, తనుజ ఉంది. ఇలా నీ గెలిపి ప్రతి దాంట్లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటున్నారు. అది చూసే వాళ్ళకి వాళ్ళ కోసమే ఆడుతున్నావు అనిపించవచ్చు కదా. నేను అనేది అది నీకు అర్థమైందా? నేను వాళ్ళని వదిలేయను అన్నాను అసలు అన్నా. ఎందుకంటే నేను మా అమ్మను వదిలేయమన్నా కూడా నేను వదిలేను. ఆమె తప్పు చేసినా రైట్ చేసినా నాకు అమ్మ అనే బాండ్ చాలా ఇంపార్టెంట్. నేను వదిలేను. కానీ తన కోసం నేను వేరే వాళ్ళ గేమ్కి అన్యాయం చేయను. అంటే తన కోసం నేను వేరే వాళ్ళ గేమ్ ఇది చేయను. ఆ గేమ్ నేను ఆడుకుంటాను. నాకు ఆ రోజు కూడా తనుజ గెలవాలని ఉంది, ఆ వాటర్ దాంట్లో మా అమ్మ గెలవాలని ఉంది. కానీ మా అమ్మని గెలిపించుకోవాలి. నేను ఫస్ట్ ప్రయారిటీని మా అమ్మ పెట్టుకున్నాను. నేను పోస్తూనే ఉన్నాను ఇటంటే అటు. సో ఇంకా అదే ఇప్పుడేం తెలుసా, నిన్న కంప్లీట్ అవాయిడ్ చేసాను. అవాయిడ్ చేసేటికి ఎమోషనల్ అయిపోయింది. ఎమోషనల్ అయిపోయి ఇంకేమన్నా ఏమంటుంది అది ఎవరిదో సుమన్ దగ్గర కానీ ఎవరో కానీ ఆయనకి మా మొక్క చూడడానికి కూడా మనకి ఆయనకి ఇంట్రెస్ట్ లేదని ఇలాంటి మాట్లాడేది ఏమవుతుందంటే అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. చెప్పు